రెహమాన్ గారు పార్టీలు మాత్రమే కాదు వివిధ వర్గాల ప్రజలు ముఖ్యంగా ఏదైతే టార్గెటెడ్ గా హిందూ ముస్లిం మధ్య గొడవలు పెడదాము కల్లోలాలు సృష్టిద్దాము అని చేసినటువంటి అటెంప్ట్ గానే మనం పహల్గాం దాడిని చూడొచ్చు. వాళ్ళు ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరులు ఏకతా భావంతో ముందుకెళ్ళి ముఖ్యంగా చూసాము అంటే ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి నల్ల బ్యాడ్జీలు ధరించి సో దేశం కూడా యావత్ దేశం వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మత కల్లోలాలు సృష్టిద్దాము అని చెప్పేసి భారతదేశాన్ని అల్లకల్లోలం చేద్దామని సో అది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. జ్యోత్స్న గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే హెచ్ఎంటీవీ వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. నిజానికి నిన్న దేశం గర్వించదగ్గ సందర్భం. 9 ఏకకాలంలో 9 ఉగ్రవాద శిబిరాల పైన భారత్ ఎట్లాంటి పాకిస్తాన్ రిటాలియేషన్ లేకుండా ఏకపక్షంగా దాడి చేసి మొత్తాన్ని 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని ఏకకాలంలో హతమార్చినటువంటి ఒక గొప్ప చరిత్రను, ఒక రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా మీరు అంటున్నట్టుగా పహల్గాంలో ఒక మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించాలని, ఈ దేశ ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలని, అనైక్యత సృష్టించాలని, ఇక్కడ ఉన్న ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో ఉన్నటువంటి 40 కోట్ల మంది ముస్లింలు, అంటే పాకిస్తాన్ లో ఉన్నది కేవలం 20 కోట్లేనండి, అంటే సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఉంటది. అయినప్పటికీ వీళ్ళంతా గంగా జమున తహజీబ్ లాగా ప్రపంచం గర్వించేదగ్గ స్థాయిలో అన్ని రంగాలలో మిళితమైపోయి పనిచేసుకుంటున్నటువంటి తీరు వాళ్ళు మింగుడు పడక ఈ దేశంలో ఏదో రకమైనటువంటి అస్థిరత్వాన్ని తీసుకురావాలన్నటువంటి ఒక దురుద్దేశంతో, ఒక మెదడు లేనటువంటి పని, ఒక క్రూరమైనటువంటి హింస, అమాయకులైనటువంటి ప్రజల్ని అంటే పౌరుల్ని, భారత పౌరులైనందుకే ఒక మైదాన ప్రాంతంలో, ఒక గడ్డి మైదానంలో, లేకపోతే అక్కడ హనీమూన్కి వచ్చినటువంటి ముక్కుపచ్చలారని అంటే ఆ కొత్తగా పెళ్ళైనటువంటి జంటల పైన దాడి చేసి ఒక పాశావిక ఆనందాన్ని పొందినటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి, అంటే మన చేతిలో చావు దెబ్బ తినాల్సినటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలే అనివార్యంగా సృష్టించుకున్నాయి. నిన్న వైమానిక కమాండర్ వ్యోమికా సింగ్ గారు అలాగే సోఫియా ఖురేషి గారు భారతదేశం తరఫున నిజానికి వాళ్ళిద్దరికి హెచ్ఎంటీవీ తరఫున, హెచ్ఎంటీవీ ప్రేక్షకుల తరఫున సెల్యూట్ చేద్దాం. ఖచ్చితంగా దేశానికి 2 మహిళలు ముందు వరుసలో నిలబడి అగ్ర భాగాన నిలబడి దాడులకు నేతృత్వం వహించడం అనేది నిజంగా భారత జాతి గర్వించదగ్గ విషయం. డెఫినెట్ గా మనకు అంటే అంత పెద్ద మహిళలు, అంటే అంత పెద్ద బాధ్యతల్ని తీసుకొని వీరోచితంగా ముందుకెళ్లి ఒక కమాండర్ స్థాయిలో వాళ్ళు పోరాడినటువంటి తీరు, ఆపరేషన్ ని అంత సక్సెస్ చేసినటువంటి తీరు కూడా చాలా చాలా గొప్ప సందర్భం, దేశం గర్వించదగ్గ విషయం. మీరు అన్నట్టుగా గతంలో భారతదేశం శాంతి హస్తాన్ని ఇచ్చింది. లాహోర్ వరకు మనము బస్సు యాత్రకు వెళ్ళాం. నవాజ్ షరీఫ్ ఉన్నప్పుడు శాంతియుత వాతావరణంలో మనకు ఒప్పందాలు కూడా ఉన్నాయి వాళ్ళతో, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా, అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, 3వ దేశాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా, ఒడంబడిక ద్వారా మనం దేశంలో అంటే వాళ్లకు మనకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలనేటువంటి ప్రయత్నాలను కూడా కార్గిల్లో ముష్కర మూకలు మోహరించి దాన్ని ముందుకు పోనీయకుండా అడ్డుకున్నాయి. కార్గిల్లో మనకు అప్పుడు జరిగిన నష్టము, వాళ్ళు చేసినటువంటి దుందుడుకు చర్యల్ని భారత్ ధీటుగా సమాధానం చెప్పింది. అయితే ప్రత్యక్ష యుద్ధం ద్వారా భారత్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేనటువంటి పాకిస్తాన్ ఈ దేశంలో అంతర్గతంగా ఒక అలజడి సృష్టించాలి, ఒక అన్రెస్ట్ తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నాలను మొత్తం యావత్ భారత జాతి ఒక తాటిపైకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ప్రధాన ప్రతిపక్షంతో సహా ఒక ప్రాంతానికి, ఒక హైదరాబాద్ పాత బస్తీకి పరిమితమైనటువంటి ఎంఐఎంతో సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి దేశానికి, దేశ ప్రధానికి అండగా నిలబడ్డాయి. మీరు ముందుకు వెళ్ళండి, మేము ఉన్నామని చెప్పి ఒక భరోసాను ప్రతిపక్ష పార్టీలు, దేశ ప్రజలందరూ నిలబడ్డాయి. ఇట్లాంటి పరిస్థితిని పాకిస్తాన్ అనివార్యంగా సృష్టించుకుంది. అది ఆ దేశానికి కానీ, ఆ దేశ ప్రజలకు కానీ ఈ ఉగ్రవాద సంస్థలు మేలు చేయవు.
కానీ భారత్ చేసినటువంటి ఈ చర్య పాకిస్తాన్కు, పాకిస్తాన్ ప్రజలకు ఒక మంచిని కలిగిస్తుంది. ఒక ఆ ఉగ్రవాద సంస్థల్ని, ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహించే క్యాంపుల్ని, లేకపోతే అట్లానే అందులో పనిచేసేటువంటి ఆ ఉగ్రవాద మూకల్ని అంతమొందించడం ద్వారా ఆ దేశంలో కూడా శాంతి నెలకొంటది. ఆ దేశం కూడా అభివృద్ధి వైపు పయనించడానికి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా ఆ దేశాన్ని కూడా మన దేశం సహాయం చేసినట్టుగానే చెప్పుకోవాలి. అట్లానే కొంతమంది చేసినటువంటి ఉన్మాద చర్యలకు మనం ఎప్పుడు ఆ దేశ ప్రజలందరినీ, లేకపోతే ఆ దేశ ఆర్మీ పైన మనం ఎప్పుడు దాడులు చేయలేదు. ఆర్మీ స్థావరాల పైన, అలాగే వాళ్ళ వైమానిక స్థావరాల పైన కానీ, వాళ్ళ నేవీ స్థావరాల పైన కానీ మనం ఎప్పుడు దాడులు చేయలేదు. ఎవరైతే మనల్ని నష్టం చేస్తున్నారో ఆ నష్టానికి సమాధానం చెప్పడం, అంటే ప్రతీకారం అని కూడా అనలేమండి. ఎవరైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలని దెబ్బతీయకుండా, ఆ ఉగ్రవాద మూలాలని దెబ్బతీయకుండా ఈ దేశంలో మనకు బార్డర్లో కానీ మిగతా పరిస్థితుల్లో శాంతి నెలకొనేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆపరేషన్ ఎక్కడ జరగాలనో అక్కడనే జరిగింది. ఇది పాకిస్తాన్ ప్రజలపైన కానీ, పాకిస్తాన్ భూభాగం పైన కానీ దాడిగా ప్రపంచ దేశాల్లో చూడలేదు, మన దేశం కూడా చూడలేదు. కాబట్టి పాకిస్తాన్ ఈ దేశాన్ని లిటరల్ గా మత ప్రాతిపదికను విభజించి ఈ దేశంలో అల్లకొల్లోలం సృష్టించి ఈ దేశ ప్రజలు కొట్టుకొదొస్తుంటే ఆనందపడతామనేటువంటి ఒక ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. దేశము ప్రజలందరూ సమైక్యంగా ఏకతాటిపైకి వచ్చి పాకిస్తాన్ దుశ్చర్యను ముక్తఖండంతో ఖండించడమే కాకుండా ఆపరేషన్ లో కూడా అదే స్థాయిలో మన త్రివిధ దళాలు భాగస్వామ్యం తీసుకున్నందుకు వాళ్ళందరికీ ఇక్కడ నుంచి మనం సెల్యూట్